Hi guys, welcome to HR Maths YouTube channel. So dear students, ఈ వీడియోలో very important విషయాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఏపీ 10th పబ్లిక్ 2027 కి సంబంధించి ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అయితే చూడబోతున్నాము. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి. అలాగే మీరు ఈ బ్లూ ప్రింట్ చూసారంటే మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. అలాగే ఒక మోడల్ పేపర్ కూడా ఉంటుంది. మరి వీటిని బేస్ చేసుకొని మన మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేసామమ్మా. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 593 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ క్లియర్ కట్ గా మెటీరియల్ డీటెయిల్స్ అనేవి నేను ఇచ్చాను, క్లియర్ కట్ గా చూడండి. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఫుల్ మెటీరియల్ 190, ఫైనల్ వితౌట్ ఆన్సర్స్ అయితే 150. సో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ అంటే ప్రతి టాపిక్ సంబంధించి స్లిప్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, డివిజనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలా ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఉన్నాయి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అండ్ కాంబో బ్యాక్ అన్ని సబ్జెక్ట్స్ కావాల్సిన ఉంటే 1710 అవుతుంది. కానీ మీరు అన్ని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే జస్ట్ 599 కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అయితే క్లియర్ కట్ గా చూద్దాం. సో చూడండి, ఇక్కడ క్లియర్ కట్ గా మనకి ఇంగ్లీష్ కి సంబంధించి బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్ గా చూడండి. సో ఇవ్వండి అమ్మా, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ అలాటెడ్, ఎస్ఏ క్వశ్చన్స్ కి లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఎంసీక్యూస్ అండ్ టోటల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి ఇవ్వండి రీడింగ్ కాంప్రహెన్షన్ కి 30 మార్క్స్, గ్రామర్ కి 20 మార్క్స్ అండ్ వొకాబులరీ 20 మార్క్స్ అండ్ క్రియేటివిటీ ఎక్స్ప్రెషన్స్ 30 మార్క్స్. అంటే ఇవన్నీ కూడా గ్రామర్ కిందకి వస్తాయమ్మా. సో ఈ విధంగా మనకి పేపర్ అనేది సెట్ చేశాడు. ఇందులో మరలా మనకి చూడండి, అది టోటల్ గా మనకి ఇది ఓకే. సో ఒక్కొక్కటి క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి సిలబస్ ప్రకారం. సో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ కి క్వశ్చన్ నెంబర్ 1 నుండి 5 వరకు ఆల్ ప్రోజ్ లెసన్స్ నుండి ఇస్తాడు ఫస్ట్ ఫ్లైట్. అలాగే 6 to 10 అనేది ఆల్ పోయమ్స్ నుండి ఇస్తాడు. అండ్ 11th to 15th అనేది లెసన్స్ ఫ్రమ్ ద సప్లిమెంటరీ రీడర్. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకోండి ప్రోజ్, పోయమ్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి స్టడీ స్కిల్స్ అనమాట, కాంప్రహెన్షన్ బేస్డ్ అండ్ డేటా, పై చార్ట్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా, దానికి సంబంధించి పై చార్ట్స్ అవి. అలాగే అన్సీన్ ప్యాసేజ్ క్వశ్చన్ నెంబర్ 7 అన్సీన్ ప్యాసేజ్ అనేది జంబుల్డ్ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా మన దగ్గర మెటీరియల్ అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్ వైజ్ గా ఇచ్చాము. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5 చెప్పేసి విత్ ఆన్సర్స్. కాబట్టి ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ మెటీరియల్స్ డీటెయిల్స్ చెప్పాను కదమ్మా, చూడండి. అలాగే ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి. అలాగే చూడండి, తర్వాత గ్రామర్ విషయానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, ఆల్ గ్రామర్ టాపిక్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్. టెక్స్ట్ బుక్ లోని వర్క్ బుక్ లోని ఇచ్చినటువంటి గ్రామర్ పార్ట్ అనేది చూడవలసి వస్తుంది. అలాగే క్రియేటివిటీ 35A మనకి ఆల్ ప్రోజ్ లెసన్స్, అలాగే ఆల్ ప్రోజ్ లెసన్స్ 35B. ఇలా క్లియర్ కట్ గా ఇక్కడ మీరు చూడండి, క్లియర్ కట్ గా స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. ఇంకా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఆగండి. పేపర్ క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. సారీ అమ్మా, చూడండి యాక్చువల్గా పేపర్ స్క్రోల్ అయిపోయింది. చూడండి పేపర్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ థర్డ్ లాంగ్వేజ్ క్లియర్ కట్ గా చూడమ్మా 1 to 5 కాంప్రహెన్షన్ పాసెస్ ఫ్రమ్ ఎనీ ప్రోజ్ లెసన్. ఇక్కడ అంటే దాన్నే క్లియర్ కట్ గా పేపర్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇగోండి ప్రోజ్. అలాగే 6 to 10 ఏమో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి పోయం నుండి ఈ విధంగా ఒక్కొక్కటి క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. చూడండి 11th to 15, అలాగే 16th క్వశ్చన్ లో ఏమిస్తాడు, పార్ట్ బి. ఇవ్వండి పార్ట్ బికి సంబంధించి. అలాగే ఇవ్వండి క్వశ్చన్ వైజ్ గా చూద్దాం. క్వశ్చన్ వైజ్ గా మీకు క్లియర్ కట్ గా ఇచ్చాడు. ఇవ్వండి క్వశ్చన్ వైజ్ గా అవేర్నెస్. ఇవ్వండి అమ్మా, ఇది వరకు మనకి వేరేగా ఉండేవి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అట్లా సపరేట్ గా. కానీ ఇప్పుడు అవేర్నెస్ అండ్ సెన్సిటివిటీ, అలాగే ఇంకొకటి ఉంటుందమ్మా మీకు అవేర్నెస్, సెన్సిటివిటీ, ఇంకా మరొక కాంపిటెన్స్ ఇవ్వడం జరిగింది. సో అది చూడండి ఒకసారి. ఇలా ప్రతి క్వశ్చన్ కి కూడా మీకు క్లియర్ కట్ గా దేని నుండి ఏది వస్తుంది క్వశ్చన్ నెంబర్ వైజ్ గా. క్వశ్చన్ నెంబర్ 1 సోర్స్ టెక్స్ట్ బుక్. ఇవ్వండి స్పెసిఫికేషన్. ఇక్కడ అండర్స్టాండింగ్ ద
కాన్స్ట్రక్ట్ అండ్ మార్క్స్ ఎన్ని అనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ అనేది డీటెయిల్డ్గా ఈ పేపర్ అనేది మీకు పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే జస్ట్ ఇదే మనకి మీరు చూస్తున్నటువంటి వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. మిషన్ 590+ అని చెప్పేసి, అంటే 590+ మార్క్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మనకు ఒక గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం. మనం ఒక పద్ధతి ప్రకారం క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఆ గ్రూప్ టైటిల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ చూడండి బ్లూ కలర్ లో ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన బ్లూ ప్రింట్ అని ఉంటుంది, దానిపైన లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే టోటల్ సబ్జెక్ట్స్ బ్లూ ప్రింట్స్ అనేవి మీకు అక్కడ అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. ఇది మనకి పేపర్ అమ్మా, ఇది పేపర్ 1 to 5 రీడింగ్. ఇగోండి ప్యాసేజ్ ఇచ్చాడు కదా, అదే క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్వశ్చన్స్ కింద ఇచ్చాడు. అలాగే మనకి ఇగోండి సెకండ్ పేపర్, ఇగోండి సెకండ్ పేజ్ ఇది. ఇగోండి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు 6 to 10, దానికి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్ గా ఈ పేపర్ అనేది మీకు క్లియర్ కట్ గా పీడిఎఫ్ ఇచ్చాను కాబట్టి నో ప్రాబ్లం. మీరు డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయిపోయి పేపర్ పీడిఎఫ్ తీసుకొని నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం, మెటీరియల్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కదా, నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్